నేస్తమా ప్రేమను వింటావా? ప్రియ నేస్తమా వివరిస్తా ప్రేమను చూస్తావా? నేస్తమా ప్రేమను వింటావా? ప్రియ నేస్తమా వివరిస్తా ప్రేమను చూస్తావా? అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు కౌగిలిలో ప్రేమ. నేస్తమా ప్రేమను వింటావా? ప్రియ నేస్తమా వివరిస్తా ప్రేమను చూస్తావా? మండుచున్న ఎండ, విసురుచున్న గాలి, నూతి గట్టు మీద కూర్చుని ఉన్న యేసు. సమరయాలు చేరుకుంది, యేసు పాపాన్ని చూపినాడు. జీవితాలు మార్చుకుంది, యేసు ప్రేమ పొందుకుంది. అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు కౌగిలిలో ప్రేమ. దిక్కులేని స్థితి, పుట్టి భిక్షగాల గతి, లోకం హేళనగా చూసే సృష్టికర్త కరిగిపోయే. యేసు దరికి చేరినాడు, వారిని స్వస్థపరిచినాడు. జీవితాలు మారిపోయే, యేసుని ప్రేమ పొందినారు. అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు కౌగిలిలో ప్రేమ. నేస్తమా ప్రేమను వింటావా? ప్రియ నేస్తమా వివరిస్తా ప్రేమను చూస్తావా? నేస్తమా ప్రేమను వింటావా? ప్రియ నేస్తమా వివరిస్తా ప్రేమను చూస్తావా? అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ. అదేరా ప్రేమ, ప్రేమ యేసు కౌగిలిలో ప్రేమ. హల్లెలూయా. మరి దినాన మదర్స్ డే కాబట్టి తల్లులు చనిపోయినటువంటి బిడ్డలు ఎంతోమంది గుండెల నిండా కన్నీళ్ళు ఉన్నాయి. ఏంటండి చూస్తున్నాను, కానీ వాళ్ళ బాధ కూడా తెలుసు. మన సంఘంలో చాలామంది అలాగా బిడ్డలు ప్రేమించే బిడ్డలు ఉన్నారు, తల్లులు కూడా ప్రేమించే తల్లులు ఉన్నారు. చనిపోతే వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు తల్లిని కాపాడుకోవాలని, కానీ అది జరగలేదు. ఏంటండి, కానీ ఒక మంచి మాట రాశారు యేసుప్రభు వారు, తండ్రి అయిన దేవుడు. 49వ అధ్యాయం చూసుకుందాము. యెషయా గ్రంథం 14-15 వచనాలు అందరం చదువుకుందాము.
అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లి కంటే, తండ్రి కంటే, ఏంటంటే బిడ్డల కంటే, ఈ లోకస్తుల కంటే, అందరికంటే మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటండి, తల్లి లేని వారి కొరకు, తండ్రి లేని వారి కొరకు ఇంతకంటే గొప్పది ఇంకేమీ ఉండదు ప్రపంచంలో. ఏం చెప్తున్నారు? నీ తల్లి అయినా మర్చిపోతుంది కానీ నేను నిన్ను మరువను. ఎంత మంచి మాట. అందరం చనిపోతాం ఒకరోజు, ఏదో ఒక రోజుని. కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక, ముసలయ్యాక చనిపోతాం. కొంతమంది మధ్యలో మరి వాళ్ళ పరిస్థితులు బాగోలేక కొంతమంది చనిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతారు, కొంతమంది కొన్ని రకాలుగా అలా చనిపోతారు. చావు అనేది ప్రతి మనిషికి వస్తుంది. కానీ భూమి మీద దేవుని వాక్యాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నామని మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇటువంటి తల్లులు కూడా మంచి మంచి తల్లులు ఉన్నారు. ఏంటండి, నాకు తెలుసు ఒక ఆమె ఏం చేసిందంటే ఇస్తరాకులు అమ్మేదండి. ఇస్తరాకులు అమ్మి, తర్వాత చెనక్కాయలు అమ్మి, తర్వాత పనస్తోనలు అమ్మి, ఇలాగా తన తల్లిని పోషించింది. చిన్న బిడ్డ ఏంటండి, తల్లిని పోషించింది. తల్లి కూడా చాలా మంచిది. అయితే ఇద్దరు కూడా, నేను చూసేదాన్ని, చిన్నదాన్ని నేను కూడా. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావు అని అడిగేదాన్ని. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే మా అమ్మను పెంచాలి అలాగనేది. ఆడపిల్ల, ఎంత గొప్ప మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఏం చేశాడు? ఈ దరిద్రాన్ని నేను అనుభవించలేను, నేను వెళ్ళిపోతున్నాను, దూరంగా పారిపోయాడు. తల్లి బిడ్డలే మిగిలిపోయారు. ఆ బిడ్డ ఎంత, ఆ తల్లికి బాగుండేది కాదు. ఆ కొంచెం డబ్బులతో కొంచెం అన్నం వండుకుండేవారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేదాన్ని, చిన్నప్పుడు నేను వెళ్ళేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఎంత ప్రేమో, పిల్లకి ఎంత ప్రేమో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ చిన్న వయసులో ఈ పని నేను చెయ్యాలి, ఇలాగ ఉండాలి, ఇలా పెంచాలి మా అమ్మను అన్నటువంటి ఆశ ఎలాగొచ్చింది. అది దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తల్లులు ఎంతో బాగా పెంచినటువంటి తల్లులు నాకు తెలుసు. అలాగే కొడుకులు కూడా చాలా బాగా పెంచిన కొడుకులు నాకు తెలుసును. ఏంటంటే వాళ్ళు చూస్తే నాకు సంతోషం వేస్తుంది. ఏంటంటే ఈరోజు మరి వాళ్ళ తల్లి లేనందుకు ఎంతో బాధపడిన వాళ్ళు కూడా తెలుసు నాకు. ఎందుకంటే మంచి తల్లి, మంచి తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే తల్లులు లేనటువంటి బిడ్డల కూడా గురించి కూడా తెలుసును. ఇవన్నిటికీ ఒకటే జవాబు చెప్తున్నాడు. ఏమని? నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప మాట. ఒక తల్లికైతే 3 కొడుకులు, 2 కొడుకులు, కూతురు కూడా చనిపోయింది. ఆ తల్లి గోల, భర్త కూడా చనిపోయాడు. అనారోగ్యాలు, భయంకరమైన అనారోగ్యాలు, అట్నుండి వచ్చే డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితుల్లో అందరూ అన్నారు, ఏమన్నారు? ఇంకా నువ్వు చారన్నం తిను, పాకలో ఉండు, ఇదే నీ గతి. ఆడపడుచులు బాగా డబ్బు ఉన్న వాళ్ళు, మరి మా అన్నయ్య చనిపోయాడు కాబట్టి చారన్నమే తిను. కొడుకు అలాగే యాక్సిడెంట్లో చనిపోయాడు. తల్లిని తండ్రిని చూద్దాం అనుకున్న కొడుకు కూడా చచ్చిపోయాడు. తర్వాత కుమార్తె చచ్చిపోయింది. అనారోగ్యాలు వచ్చేసాయి. ఈ సమయంలో భర్త కూడా చనిపోయాడు. ఎంత గోల పెడుతుంది ఆ తల్లి. ఒకసారి ఈ విషయాలు ఆలకిస్తేనే బాధగా ఉంటుంది, ఈ మాటలు వింటేనే బాధగా ఉంటుంది. తర్వాత అనారోగ్యాలు, తర్వాత నాకు దేవుడు చూపించారు, డబ్బులు దేవుడు ఇస్తున్నట్లుగా అలాగే ఇచ్చారు. ఒక ఇల్లు కొనుక్కుంది, చక్కగా జీవిస్తుంది. దేవుడు బాగు చేసి తను బాగానే చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి తల్లులు, తండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. బిడ్డలు, భయంకరమైన బిడ్డలు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మా సంగతే ఏంటంటే, మా అన్నదమ్ములు, మరి మా అక్క చెల్లెళ్ళు, 3 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు, వాళ్ళు కలిగిన దాంట్లో మా అమ్మని మా నాన్నని బాగా చూసుకున్నారు. అయితే మా నాన్న ఆస్తి పోగొట్టాడని మా అమ్మ మా నాన్నగారిని రానిచ్చేది కాదు. రానివ్వకపోతే మా నాన్నగారు ఈ వైజాగ్లోని పెద్ద హోటల్ పెట్టారు. ఆ హోటల్లోని మా పెద్ద చెల్లి, నేను మా నాన్నగారి దగ్గర ఉండేవారు. అయితే మా అమ్మ ఏంటంటే ఆస్తి అంతా పోగొట్టేసి మమ్మల్ని ఈదులు పాలు చేస్తారని మా నాన్నగారు ఏది తెచ్చినా పిల్లలు తినిచ్చేది కాదు, మా ఆవిడ కూడా తినేది కాదు, ఇసిరేసేది బయటికి. కానీ పిల్లలు మాత్రం చాలా బాగా చూసుకోండి. మా అమ్మ చాలా మంచిది, మా నాన్నగారు కూడా చాలా మంచి ఆయన. నా కొరకు చనిపోయారు.
ఇలా ఉంటుందా పరిస్థితులు అని అనుకున్నారు. అలాగా 3-4 నెలలు అలాగ అరిసి నాన్న చనిపోతాడమ్మా అక్క నువ్వు రావాలంటే అప్పుడు నేను వెళ్ళాను. నా ఒళ్ళోనే మా నాన్న నా కొరకు చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వారు దేవుడు లేరు వాళ్ళకి. అప్పుడు ఆ దినాల్లో దేవుడు లేడు, కానీ మా నాన్న చనిపోయేటప్పటికి నేను దేవుడిని నమ్ముకున్నాను. ఈ సంగతి తెలిసి బయటే మంచం వేశారు. మంచం వేస్తే మా నాన్న తల నా ఒళ్ళో పెట్టుకొని నేను ఏడుస్తున్న మా వదిన ఏం చేసింది, ఇంట్లోకి వెళ్ళిపోతానని తలుపు అక్కడికక్కడే వేసేసింది. కనీసం మంచినీళ్ళు కూడా నాకు ఇచ్చేది కాదు. కొంచెం పాలు ఎదురు మా నాన్న పడతానంటే తప్పాళ్ళ పాలు మరగాలి అప్పుడు ఇస్తానన్నది. అప్పుడు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను పంపించి ఆ పాలు నా చేత్తో ఒక చెంచాడు వేశాను. 2వ చెంచాకి మా నాన్న చనిపోయారు నా ఊళ్ళో. మంచి తల్లిదండ్రులు, కానీ మాకు మాత్రం నేనంటే చాలా ప్రాణం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేని వాళ్ళ విషయంలో అందరికీ బాధగానే ఉంటుంది. ఎందుకంటే నా తండ్రి మారలేదు, నా తల్లి మారలేదు, ఇలాగని ఉంటాయి. కాబట్టి మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని, యథార్థతను, నిర్దోషత్వాన్ని వదలకూడదు. అన్యుల్లో ఉన్నప్పుడు కూడా మేము వదలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మా ఇద్దరు ఇలా చేశారు. నా చిన్న కూతురు బంగారం అండి. ఆ మాట నేను చెప్పకూడదు తను ఉన్న దగ్గర. నిజంగా నాకు మంచినీళ్ళు కావాలంటే ముందే తెస్తుంది. తెల్లవారే టీ నాకు అలవాటు, లెగిసి ముందు టీ పెడుతుంది. అలా విసుక్కోవడం ఇలాగ నా విషయంలో అలా చేయలేదు. రాత్రే అన్నీ తెప్పించింది, నాకు తెలియదు. తెల్లారులేసి అమ్మ హ్యాపీ మదర్స్ డే అని ఆ బొకే తెచ్చేసరికి నాకు చాలా సంతోషమైంది. నేనేం అనలేదు, కానీ మనసులో బాధపడి నన్ను దేవుడు పెంచుతున్నాడు, ఆయనే మనకి అమ్మ నాన్న అని అన్న తర్వాత తను వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి నాకు టిఫిన్ అది పెట్టి తీసుకొచ్చింది. ఇదే కాదు, అన్ని విషయాల్లో కూడా ఇప్పుడే కాదు, ఈనాటి వరకు నా బిడ్డలాంటి బిడ్డ లేదని నేను చెప్పను. చాలామంది ఉన్నారు చూసిన వాళ్ళు, తల్లిని ఎత్తుకొని పెంచిన వాళ్ళు కూడా ఉన్నారు. కొడుకులు చూశాను, ఒక ఆయన తల్లిని మోస్తూ అందరి దగ్గర అడిగి తల్లికి ముందు కొని వాటర్ పడుతున్నాడు, అన్నం పెడుతున్నాడు. వారు దీన స్థితిలో కూడా తల్లిని ఎంత ప్రేమించాడో. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మా అమ్మాయి చెప్తుంది ఏమని, 10 మంది పిల్లల్ని తల్లి పెంచుతుందట, కానీ ఒక తల్లిని పెంచడానికి ఎంతో బాధలు పడతారు ఒక్కొక్కరును. అది నిజమే అనిపిస్తుంది. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చే నిజమే కదా. 10 మందిని కన్నా తల్లి ఎవరు చూడరు, 10 మంది చూడరు, కానీ ఆ తల్లి 10 మందిని పెంచి పెద్ద చేస్తుంది. వాళ్ళకు ఉన్నతమైన స్థితులు ఇస్తుంది, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుంది. వాళ్ళు చేసే పనులకి ఎంత రోధించి ఎంత బాధపడతారో ఈ బాధ అనేది కూడా వాళ్ళకు ఉండదు. కానీ ఈ విషయాలు గుర్తు చేసుకొని తల్లిదండ్రులు మంచోళ్ళు కొంతమంది ఉండరు, అలాగే పిల్లలు కూడా మంచోళ్ళు ఉండరు. అలాగే తల్లిదండ్రులు మంచోళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా మంచి వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు మంచిగా. మా అమ్మ ఇంత మంచిది, మా అమ్మ ఇంత మంచిది అంటే నేను సరదా పడతాను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మా అమ్మ అలా చూసేది, మా అమ్మ ఇలా చూసేది, కానీ ఇప్పుడు మా అమ్మ లేదు. అలా బాధపడే బిడ్డలు కూడా నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా సరే దేవుని వాక్యాన్ని నెరవేర్చుకుంటే మీ తల్లిదండ్రుల కంటా మించిన దేవుడు మీ దగ్గర ఉన్నట్లుగానే దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్నే నెరవేర్చుకోవాలి. దేవుని కాపుదల ఉంటుంది మీకు, దేవుడు మీకు తోడై ఉంటాడు. అమ్మ కంటా ఎక్కువ చూస్తాడు మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అందరూ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇంచుమించు ఈ ఊర్లోనే 200 మంది బంధువులు ఉన్నారు నా అమ్మ తాలూకా వాళ్ళు. తర్వాత శ్రీకాకుళంలో 1000 మంది ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈరోజు నా బిడ్డని నన్ను దేవుడు తండ్రి కంటే ఎక్కువగా చూస్తున్నాడు. నాకు కళ్ళంట నీళ్ళు తిరుగుతాయండి. పలాంది కావాలనుకోసరికి నిమిషాల మీద వచ్చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంటిలో యజమాని కూడా చూడలేరు, గబుకుని తీసుకురాలేరు. ఒక బ్యాంకులో డబ్బులు ఉన్నాయంటే తెచ్చుకోలేరు. కానీ అంతకంటే ఎక్కువగా నన్ను ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నన్ను తల్లి కంటే తండ్రి కంట నా బిడ్డని నన్ను కూడా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్ద పెద్ద విషయాలే కాదు, చిన్న చిన్న విషయాలే కాదు. అమ్మ పలాంది ఉంటే బాగుందని మా రాణి చెప్తుంది. మనసులో అనుకోండి ఇప్పుడు వెళ్ళలేం కదా అని, 5 నిమిషాల్లో వస్తువు వచ్చేస్తుంది. అది మీకు ఎలాగానో అనుకోవచ్చు మీరు, కానీ నేను అనుభవిస్తున్న నాకు తెలుసు.
అందుకే నిజంగా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుడు మనకి. ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేశానో, దేవుడు లేకుండా జీవించని ఆయన ఒక ఆలోచన వస్తుంది ఆ సమయంలో. నిజంగా ఆయన అనుభవాలు అనుభవించిన వాళ్ళకి తప్పకుండా అలాగ వస్తుంది. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని దేవుడే మీకు తల్లి తండ్రి, దేవుడే మీకు తల్లి తండ్రి. దేవుని చప్పట్లు కొడదామండి ఒకసారి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎంతమంది ఉంటే ఉండవచ్చు, కానీ దేవుడే మీకు తల్లి తండ్రి. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇటు తల్లిదండ్రులు ప్రేమించండి. మ్యారేజ్ అయిన ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ అవతల తల్లిదండ్రులని యువతల తల్లిదండ్రులని ప్రేమించాలి. ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఆవిడతో వాళ్ళ అమ్మను బాగా చూడాలంటే ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచు మీ అమ్మను అన్నాడు. అలాగే వీళ్ళ నాన్నగారు వచ్చారు, చూడడం తగ్గించింది. అది కంటితో చూసి మీ అమ్మను ముందు పంపించి బయటకు అన్నాడు. అదేంటి, మీరే కదా తెమ్మన్నారు అన్నారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నీ తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. మా తండ్రికి ఏం చేస్తున్నావు, సరిగ్గా భోజనం పెట్టడం లేదు నువ్వు. నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను నువ్వు ఈ పని చేస్తున్నావు. కాబట్టి నీ తల్లి నా దగ్గర ఉండడానికి వీల్లేదు. నా తల్లిదండ్రులు తెచ్చుకుంటాను, నేను వండి పెడతాను. చాలా మంచి సేవకుడైన ఆ మాట నాతో చెప్పాడు. మా తల్లిదండ్రులు ఎలా చూడాలో వాళ్ళ అత్తమామలు కూడా అలాగే చూసుకోవాలి. ఇది న్యాయం అని నేను చెప్పాను. తర్వాత తప్పు అయిపోయింది, క్షమించమని తల్లి పిల్లలు కూడా అడిగారు. అప్పటి నుంచి మా అమ్మ నాన్న వస్తే ఎంతో ప్రేమగా చూస్తారు వాళ్ళు. అప్పుడు మేము అందరం కలిసి ఉన్నాము. ఇది ఎంత మంచిది మాట, ఎంత మంచిదేనా? అది న్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ తల్లినా మరుచును, నేను నిన్ను మరువునని చెప్పిన మాట అయితే ఇక్కడ చెప్తున్నాడు మాట. ఏమని, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. నిర్గమకాండం చూద్దామండి, 20వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఈ మాట ఎందుకు రాయించాడు దేవుడు? తన చేత్తో చేసుకున్నటువంటి నరుడు, తన చేత్తో చేసుకున్నటువంటి స్త్రీ, ఈ ఇద్దరు కూడా ఏం చేశారంటే దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని మాట వినలేదు. అసలు ముందు వాళ్ళకి ఆయన చేశారు, ఆ మనిషిని చేసినటువంటి దేవుడు. ఆ తర్వాత వారు తినడానికి ఉండడానికి ఒక సదుపాయాన్ని అనుగ్రహించాడు. ఏదోను తోటగా వారికి ఇచ్చాడు. చల్లపూట వారితో మాట్లాడడానికి దేవుడైన యెహోవా వచ్చేవారు. అలాంటి సమయంలో ఆకాశంలోంచి కిందకు తోసేసిన సాతాను ఏం చేసిందంటే, ఇది నిజమా అని చెప్పి వాళ్ళు మోసపుచ్చి దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఎవరి మాట విన్నారు? దేవుడి మాట వినలేదు, కానీ మంచి మాట వినడానికి ఇష్టపడలేదు. ఒక శత్రువు, ఒక సైతాను అన్యాయం చెప్పిన మాట విని దాని మాటకు లోపడ్డారు. కాబట్టి దేవుడు కోపం వచ్చి, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోయి కష్టపడి బ్రతకండి అని దేవుడు బయటకు తగిలేసాడు. అది గుర్తుంచుకున్నారు. ఆది కాండంలో అది జరిగింది. గుర్తుంచుకొని ఇక్కడ ఏం చెప్పి రాశారు? నీ తల్లి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎంత మంచి మాట! అలా చేయమని చెప్పారు. అప్పుడు ఏం చెప్తున్నారు? దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఎంతమంది అలా చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? తల్లి అంటే నిర్లక్ష్యం, తండ్రి అంటే నిర్లక్ష్యం. ఇలాంటి మనుషులు ఎంతోమంది నాకు తెలుసు. మీ చేతనైతే ప్రేమించండి అంతే. మీకు లేదా ఊరుకోండి, పర్వాలేదు. దేవుడు వాళ్ళని మిమ్మల్ని కూడా చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందామండి, యోహాను సువార్త చూసుకుందామండి. బాధ్యతలు తండ్రి అయిన దేవుడు ఎలాగ బాధ్యత కలిగి ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా సేమ్ అదే. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు తండ్రి మాట వినే వ్యక్తి. నా తండ్రిని గణపరచాలి, నా తండ్రికి మహిమ రావాలి, నా తండ్రి నా వల్ల గణపరచబడాలి
అని ఆది నిర్గమాకాండంలో ఉన్న మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఇక్కడ ఆయన నెరవేర్చాడు. ఈ దినం మనం నెరవేర్చాలని ఆయన దగ్గరుండి తల్లిని చూసి, తల్లి తన కోసం ఎన్ని అవమానాలు భరించిందో, ఎంత అవమానం భరించిందో, ఎంత ఏడ్చిందో, ఎన్ని బాధలు పడ్డదో సిలువులో ఉండి ఆయన గ్రహించి, నేను వెళ్ళిపోతే ఈవిడ ఒక్కరితో అయిపోతుందని మంచి శిష్యుడికి అప్పగించాడు. ఏంటండి, మాట మాటకి యేసు ప్రభు రొమ్ము మీదకి వెళ్ళి వాలేవాడు యోహాను. ఏంటండి, యోహాను తల్లి నీ పక్కన కూర్చోబెట్టుకోమని అడిగింది. అది నా వశంలో లేదు, నా తండ్రి వశంలో ఉందని చెప్తారు ఆయన. అటువంటిది నిజంగానే వీళ్ళు నెరవేర్చారు. వాళ్ళు నా గిన్నె నీ గిన్నెలో తాగుతామా, నా గిన్నెలో మీరు తాగగలరా అంటే తాగుతామంటారు. అలాగ తాగాడు. పెద్ద కొడుకు హతసాక్షి అయిపోయాడు. ఈ రెండో వ్యక్తిని నూనెలో వేశారు, అగ్నితో కాల్చారు, నానా రకాలుగా ఇబ్బందులు బాధలు పెట్టారు. కానీ ఆఖరికి చావలేదు యోహాను. ఎక్కడ పద్మాసు దీవులో పడిస్తే, అక్కడ కానీ పడిస్తే తప్పకుండా ఏయో జంతువులు చింపేస్తాయి, చీరేసి ముక్క తినేస్తాయి అని అనుకుని అక్కడ వేశారు. కానీ దేవుని చిత్తం అక్కడికి వెళ్ళడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా కొట్టాలన్నా, ఏదైనా పొడవాలన్నా, ఏమైనా చెయ్యాలన్నా దేవుని వశంలో మనం ఉన్నాం కాబట్టి ఏది ఎంత మాత్రం హాని చేయదు. వాక్యం అలా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ విషయాలు యేసు ప్రభువారు వాళ్ళు అందరు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అనే దేవుడు కలిసే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, తల్లిని తీసుకెళ్ళి తన ప్రేమించిన శిష్యుడికి అప్పగించి బాధ్యతను నెరవేర్చాడు. తర్వాత 12 ఏళ్ళప్పుడు ఆయన బోధిస్తుండగా ఎక్కడికి వెళ్ళిపోయారని ఎత్తుక్కుంటా వస్తే అక్కడ చెప్తున్న, అమ్మ నా తండ్రి పనిలో నేను ఉండొద్దా అని చెప్పారు యేసుప్రభు వారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతోనే ఉన్నారు. ఎందుకు? లేఖనం నెరవేరాల, తండ్రి చిత్తము నెరవేరాలి కాబట్టి 30 సంవత్సరాలు యేసుప్రభు వారు తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా వారు చెప్పినటువంటి కష్టపడి పనిచేసి, ఏంటంటే సమాధి పెట్టెలు తయారు చేసి, సిలువులు తయారు చేసి తండ్రితో పాటు తల్లిదండ్రులతోనే ఉన్నారు. ఆ తర్వాత తండ్రి పని మీద బయటికి వచ్చి బాప్తిసం తీసుకొని 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి మనందరి కొరకు ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చిన దేవుడు, ఏకైక దేవుడు ఆయన ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనం మర్చిపోకూడదు. నేను అనుకుంటాను, ప్రభా నీవే కానీ చూడకపోతే నా బ్రతుకేమైపోను, నీవే కానీ చూడకపోతే నేను ఏమైపోదును, ఈరోజు ఇక్కడ ఉంటానా? నేను చాలా బాధ వేసింది నాకు. స్నానం చేస్తూనే ఏడుస్తున్నా నేను. నిజంగానే నా తల్లిదండ్రులు మంచోలే, కానీ నీవు మంచి దేవుడు కాబట్టి నన్ను కనికరించావు. పాపినైనా నన్ను కనికరించి నా పాపాలు తీసేసి నీ బిడ్డగా చేసి నా బిడ్డను నన్ను కూడా ఎంతో ఘనంగా పెంచుతున్నావు. ఇంత గొప్ప దేవుడు, ఇంక గొప్ప తల్లి తండ్రి ఎక్కడుంటారు? అంత మంచి దేవుని కలిగి ఉన్నాం. ఆయన బాధ్యత ఏంటండి, మంచి, అక్కడ చాలామంది ఉన్నారు, పేతురు ఇంకా ఉన్నారు, ఆంద్రేయ వీళ్ళందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి అప్పగించలేదే. ఆయన మాత్రం ప్రేమిస్తాడని దేవుడు తెలుసు కాబట్టి తల్లిని అక్కడ అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతమంది కొడుకులండి రోడ్ల మీద పడేస్తున్నారు. మొన్న ఆస్తి ఇవ్వలేదని చెల్లిని తల్లిని కూడా కొడుతున్నాడు. ఈ చూపులో నేను చూశాను. తల్లిని చెల్లిని కూడా కర్రతో కొడుతున్నాడు. ఎంత భయంకరుడు. ఆ భార్య నడుము పట్టుకొని లాగుతుంది, ఉసుగొలిపేస్తారు ముందు, తర్వాత అక్కడ అందరిలోకి తెలియకూడదని మళ్ళీ ఇలా చేస్తారు. అలాగే జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు బైబిల్ నెరవేర్చుకోవడం నేర్చుకోవాలి. చాలామంది కోడళ్ళు ఏం చేస్తారంటే తల్లిని చూడనివ్వరు, వాళ్ళ తల్లులు మాత్రం మళ్ళీ బాగానే చూసుకుంటారు. ఏంటండి ఇది తప్పు. ఏంటండి అవతల ఏం చేస్తారు భర్తలు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు, మీ నాన్న దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే ఒప్పుకొని అంటారు. ఏంటండి అది కూడా తప్పు, చాలా తప్పు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి 2 పక్కలా ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది న్యాయం. డబ్బు మీకు ఉండిపోదు. ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు అన్యాయంగా, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు చేసి సంపాదిస్తున్నారు. ఆ డబ్బు ఉండిపోదు, కానీ పాపాన్ని మాత్రం మూటగట్టుకుంటారు, దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈ పనులు మీరు చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాము. యెషయా గ్రంథం 66. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎంత మంచి మాట.
ఇక్కడ చూస్తున్నాం, మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలీను. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎదుట కోపము చూపును. తర్వాత ఏమో మోకాళ్ళ మీద ఆడించబడుదురు. మీరు మోకాళ్ళ మీద, మీరు చంకనెత్తుకొని పోబడుదురు, మీరు మోకాళ్ళ మీద ఆడించబడుదురు. ఆయన నాకు కనబడలేదండి, ఎలాగెత్తుకుంటాడు నన్ను? ఆయన నా మాట వినబడలేదు, ఎలాగెత్తుకుంటాడు? ఎప్పుడైనా పడిపోతావు కదా నువ్వు, నాకు దెబ్బ తగలకుండా చేశాడండి దేవుడు అంటున్నావంటే ఏం చేశారు? ఆయన నిన్ను ఎత్తుకున్నాడు. ఏంటంటే పడిపోతే నా కాలు ఇరిగిపోతుంది, కానీ అలాగ జరగలేదు. దేవుడు నన్ను అలా చేయలేదు. అప్పుడు నిన్ను ఎత్తుకున్నాడు. జబ్బు వచ్చింది, చచ్చిపోతావని డాక్టర్స్ చెప్తే నువ్వు బ్రతికిస్తావు. ఏంటంటే నువ్వు చావకూడదు, వాళ్ళకి తెలియలేదు నువ్వు చచ్చిపోతావు అంటున్నారు, కానీ దేవుడు నిన్ను బ్రతికించి ఉంచాడంటే నీకు తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను బ్రతికించి ఉంచాడు. ఈ సంగతి మనకు తెలియాల. దేవుడు నన్ను చావకుండా చేశాడు, నా బ్రతుకంతా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు లేని తల్లులు గొడ్డిది అని ఎంతమందో అనేవారు, నా ఎదురుగుంటానివారు. ఏంటండి, దేవుడు కరుణించి ఒక బిడ్డనిచ్చాడంటే నీకు ఆ అవమానం తీసేసాడంటే నువ్వు కృతజ్ఞత కలిగిన దేవుడు నాకు చేసిన కార్యం ఇది, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను నేను. ఏంటంటే ఇచ్చిన బిడ్డలు కూడా ఆయన పనికి అప్పగిస్తాను నేను. తీర్మానాలు చేసుకోవాలి. ఈ విషయంలో దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చిన సహాయాన్ని మర్చిపోకూడదు. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే పుట్టగా పుడతారు కదా, ఎవరైనా ఎత్తుకుంటే తప్పు అన్నట్లుగా ఉంటారు. ఎత్తుకుంటే పాపము. నాకు ఇన్ని సంవత్సరాలు బిడ్డలను ఇవ్వలేదు, దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. ఏంటి, ఆ బిడ్డని ఎవరైనా ముద్దు పడి సరదా పడి ఎత్తుకుంటే ఎవరు ఆ బిడ్డని? అమ్మో నా బిడ్డ ఏమైనా ఈ పొద్దులైతే ఆల్దేమని అనుకుంటారు. అందరూ స్నానాలు చేశారు, మంచిగా వచ్చారు, మంచి బట్టలు కట్టుకున్నారు, చక్కగా నీట్గా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వారి చేతుల్లో పెడితే ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? ఆ బుద్ధి ఉండాలి. పిల్లల్ని ఎవరు అవతల వాళ్ళకి. నీకు దయచేసి దేవుడు కరుణించి నీకు బిడ్డనిచ్చాడు కాబట్టి ఈ పని ఎవరైనా చేస్తే అలా చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నేను చూస్తాను, కుమారి గారు మనం ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కూడా వెళ్తారు. సరదా వేస్తుంది. నేను ఎత్తుకోలేను కాబట్టి నేను ఎత్తుకొని నా ఒళ్ళో కూర్చోబెట్టిన వాళ్ళ అమ్మ తీసుకొచ్చి కూర్చోబెడుతుంది, ఇక్కడ పెట్టమ్మా అంటే. కాబట్టి ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండడం నేర్చుకోవాలి. మంచిది అనేది నేర్చుకోవాలి. ఏంటండి స్వార్థం, నా బిడ్డ నాతోటే ఉండాలి, నేనే ఎత్తుకుంటాను. ఎన్ని రోజులు ఎత్తుకుంటావు? ఎన్ని రోజులు ఎత్తుకోగలవు? ఒకవేళ అనారోగ్యం వచ్చిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఎత్తుకోడా? ఆయన అసహించుకుంటారు. అసహ్యమైన బిడ్డలో జరిగిందనుకో, అదంతా ఎవరు చేస్తారు? నర్సులు, డాక్టర్లు చెయ్యాలి. ఏంటి, నువ్వు మాత్రం నీ బిడ్డని అమ్మో ఎవరు ముట్టుకోకూడదు అని అంటావు. చాలా తప్పుడు విషయాలు ఇవి. అలా బ్రతకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మీరు ఒక తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. కాబట్టి దేవుడు ఎంత గొప్పోడో ముందు మనకంటే, మన బిడ్డల కంటే, మన తల్లిదండ్రుల కంటే, అందరికంటే మీకు కావాల్సింది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పట్టుకుంటే మీ ప్రతి సమస్య కూడా తీరుస్తాడు. తల్లిలాగా తీరుస్తున్నాడు ఆయన. ఈ దినాన్ని తల్లిలాగా తీరుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. యోబు గ్రంథం ఒకసారి చూసుకుందామండి. 3వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాము. యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. నా తల్లి గర్భద్వారములను అది మూయినందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశించుకుండునుగాక. చీకటియు గాఢాంధకారము మరలి దానిని తమ యొద్దకు తీసుకునుగాక. మేఘము దాని కమ్మునుగాక. పగలను కమ్మునట్టు అంధకారము దాన్ని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములో నేను ఒక దానిని అని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడనో జనము కాకపోవునుగాక.
దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభ దినములని చెప్పువారు దాన్ని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పు గలవారు దాన్ని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారం కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు యోబు? తన జీవితంలో అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, భరించలేని బాధ. ఎందుకు నేను బ్రతుకున్నాను? ఏంటంటే ఒక దగ్గర నుంచి పురుగులు వస్తున్నాయి, ఏంటంటే రక్తం వస్తుంది, ఏంటంటే మట్టి తీసుకొని రాసుకుంటున్నాడు. అటువంటి భయంకరమైన బాధను బట్టి నా తల్లి ఎందుకు కన్నది? నా తల్లి ఎందుకు నన్ను కన్నది? చీకటిగా ఉంటే బాగును, అది శుభదనం అని వాళ్ళు చెప్పకుండా ఉంటే మంచిది. అక్కడ అంటున్నాడు, నేను చనిపోయినా సరే నిన్ను విడిచిపెట్టనని చెప్పిన యోబు ఈ మాటల కొరకు చెప్పి శాపాలు పెట్టుకొని ఏడుస్తున్నాడు. నిజమే, నువ్వు బాధపడినప్పుడు తెలుస్తుంది. బాధపడినటువంటి వ్యక్తులకి నిజంగా నన్ను ఎందుకు కన్నది మా తల్లి? ఇన్ని బాధలు పడ్డానుక, నా తల్లి చనిపోవడానిక, నా తండ్రి చనిపోవడానిక, ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎందుకు? నేనే లేకపోతే ఆ బాధలు ఉండవు కదా అన్న పరిస్థితుల్లో యోబు ఏం చెప్తున్నాడు? ఏడుస్తున్నాడు. కాలరాత్రి అవునుగాక, ఏచండి సంవత్సరంలో మాసంలో సంఖ్య లేకుండానుగాక, ఉత్సాహధ్వని ఉండకుండానుగాక, ఇలాగ తాను శపించుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇర్మియా కూడా నా ఇబ్బందులు, ఆ బాధలు, కొట్టడం, జైల్లో పెట్టడం, అన్యాయాన్ని అనుభవిస్తున్నటువంటి ఇర్మియా కూడా నా తల్లి కనిన రాత్రి లేకుండా ఉంటే ఎంత బాగుందని ఇర్మియా కూడా ఏడుస్తాడు. మంచి తల్లులే వాళ్ళు. కాబట్టి వీళ్ళు పడే బాధలు బట్టి ఈ మాటలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అన్నాడు ఉన్నాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు తల్లి ఆయనే, తండ్రి ఆయనే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. ఈ విషయాలు మర్చిపోకూడదు. ఉన్నవాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులు చక్కగా ఏచండి, కోడలవని, కొడుకవని, కూతురవని, అల్లుడవని, ఇద్దరు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అటు ఇటు ప్రేమించడం నేర్చుకోవాలి. స్వార్థం వదిలేయాలి. నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ భార్యను అలాగే ప్రేమించాలి. నీ భర్తను నువ్వెలా ప్రేమించుకుని నీ భర్తను అలాగే ప్రేమించాలి. ఏంటండి, తర్వాత తల్లిదండ్రులు ప్రేమించాలి. ఇవన్నీ ధర్మాలు, బైబిల్ చెప్పే ధర్మాలు. అవి నీ పిల్లలకు నేర్పించాలి. వాళ్ళు కూడా ప్రేమించేటట్లుగా నేర్పించాలి. ఇతరులను ఎలా ప్రేమించాలి, ఇతరులకు ఎలా పెట్టాలి, మనం పెట్టి వారిని ప్రేమించాలి అని ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనం చెయ్యాలి. ఇది ఏంటంటే ఏదైనా మాట అంటే గాయపరచబడతారు. ఎలాగా వాళ్ళ గాయం ఎలా రేపుతాము? వీళ్ళ సంగతి చూద్దాం మనం. ఏంటంటే ఇది తీసుకెళ్ళి వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళ సంగతి చూద్దాం. ఏంటంటే కుట్ర కుయుక్తులు, ఈ బుద్ధులు మానుకోవాలా. ఇటువంటి బుద్ధులు ఉంటే మానేసుకోవాలా. కాబట్టి ఇటువంటి బాధలు పెట్టడం, ఇతరులని, తర్వాత తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ గాయపరచడం ఇవి మంచి పనులు కావు. ఎప్పుడు గాయపరచాలి? తప్పు చేసినప్పుడు. బైబిల్ ఇలా చెప్తుంది, నీవు ఇలా చేయకూడదు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడం నేర్చుకోవాలి. దానికోసం వాళ్ళు ఏడ్చినా పర్వాలేదు, ఏమీ అవ్వదు. ఎందుకంటే వారు చేసింది తప్పు. మన దగ్గర ఉన్న ఒకటే, ఊడిపోయినా ఒకటే. అలాంటి వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. తప్పును తప్పుగా చెప్పడం నేర్చుకోవాలి. అది నువ్వు క్రైస్తవురాలు, నువ్వు దేవుని బిడ్డవి. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలో నేర్చుకోవాలి. ఆఖరికి ఆయన దగ్గరకు ఉండడానికి ఈ లోకంలో నీ కొరకు కష్టపడతాను, నీ పని చేస్తాను, నువ్వేది ఇష్టపడుతున్నావో అదే చేస్తాను నేను అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో ఆయన ఏం చెప్తున్నారు? ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. చెడ్డ తల్లులు, చెడ్డ మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు చంపేద్దాం, అవతల వాళ్ళు చంపేసే మనుషులు కూడా ఉన్నారు. అవతల అత్తమామ గారిని చంపేయడానికి, లేదా వీళ్ళకి ఏదైనా దన్ను ఉందంటే తీసేయడానికి చూస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ మాటలు వినకూడదు, వాళ్ళ కోసం బ్రతకూడదు. దేవుడి కోసం బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం నేను బ్రతుకున్నానంటే ప్రభా నీ కృప, నేను నీ మాట వింటానని తీర్మానం చేసుకోవాలి. నీ మాటే వింటాను. నువ్వేది చెప్తున్నావో అదే చేస్తానన్న సొలొమోనుకి దేవుడు ఏం చెప్పాడు? నీవు నీ దీర్ఘాయుష్షు అడగలేదు, లేకపోతే నాకు వెండి బంగారాలు ఇమ్మని అడగలేదు. ఈ జనులను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి అన్నీ ఇస్తాను. వెండి బంగారాలు, నీలాంటి రాజు
నీ తర్వాత రాడు, నీ ముందు ఉండడు అని చెప్పి దేవుడు సమస్తాన్ని సొలొమోనుకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అదే వ్యక్తి అబ్షాలోము గట 35 భార్యలట. ఉంపుడు గతులు ఎంతమంది అంటే అక్కడ రాసి ఉంది, చాలామంది ఉన్నారు. వీళ్ళందరికి పుట్టినోళ్ళు జనాంగం ఎంతమంది? 60 మంది పిల్లలు పుట్టారట. చూసారండి, అబ్షాలోముకి 60 మంది పిల్లలు. అంటే బాలుడు చచ్చిపోయాడు అంటే అప్పటికే పాపం చేయడం మొదలుపెట్టాడు మనోడు ఏంటండి. అందుకని 60 మంది పిల్లలు. ఏంటి బైబిల్లో చూస్తే తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి జీవితాలు జీవించకూడదు. అందుకే తండ్రిని చంపడానికి రాజ్యాన్ని తీసుకోవాలి. మరి వీళ్ళందరిని పెంచాలి కదా, అన్యాయంగా అక్రమంగా చేసిన పనులు పెంచాలి. కాబట్టి ఈ విధంగా తండ్రిని కూడా చంపేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు అతన్నే చంపేశాడు. కాబట్టి ఇటువంటి గుణాలు లక్షణాలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నిర్దోషంగా జీవించిన వ్యక్తులు దీర్ఘాయుష్మంతులు అవుతారు. యథార్థంగా జీవించిన వాటి వ్యక్తులు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి ఇష్టకరంగా జీవించినటువంటి వ్యక్తులు ఏంటంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. దీవినే యోసేపును వదిలేశాడా దేవుడు? దానియేలును వదిలేశాడా? వాళ్ళు నిర్దోషంగా యథార్థంగా బ్రతికినందుకు మొర్దెకైని వదిలేశాడా? అలా చూస్తే ఎంతోమంది సేవకులు బైబిల్లో ఉన్నారు, బయట కూడా ఉన్న వాళ్ళని వదిలేదే. తల్లిదండ్రులు బయటకు తగిలేశారు, కుటుంబీకులు బయటకు తగిలేశారు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఏంటండి, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఏంటండి, సొంత అన్నదమ్ములే. నేను ఇంట్లోకి వెళ్తే వాళ్ళకి అంటైపోతున్నా. అన్నం తిన్నవాడు ఏం చేశాడు? తినడం మానేసి పరిగెట్టి వచ్చేస్తుండు మా అన్నయ్య. నేను ఎక్కడే ఉంటాను బాబు వాకట్లోని, నువ్వు తినిరా అన్నాను. చెప్పేమని మా పెద్దమ్మాయి మ్యారేజ్ కొరకు ఏంటి ఆఖరికి రానివ్వలేదు ఇంట్లోకి. నువ్వేమైపోతావో చూడు, అందరూ నేను చీచీ అంటారని. చచ్చిపోయే ముందు అన్నాడు, ఎన్ని కష్టాలు పడ్డావా దేవుడి కొరకు, నిజంగా నీ దేవుడే నేను రక్షించాడని అనడా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. జీవించడం నేర్చుకోవాలి. ఎంత అసహించుకున్నారో. నన్ను ముట్టుకుంటే వాళ్ళకి మైలైపోతుంది, నన్ను ముట్టుకుంటే వాళ్ళకి అంటు అయిపోతుంది. ఏంటండి, నన్ను వాళ్ళు ముట్టుకోకూడదు దేవుని లెక్కల ప్రకారంగా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఏంటండి అంటే ఎంత బాధ ఉందో, నొప్పి ఉందో దేవుడికే ఎంత కాలం అయింది అక్కడ. ఆదికాండం తర్వాత నిర్గమాకాండం దగ్గరికి వచ్చేసరికి. కాబట్టి ఈ మాట రాయించాడు, యేసు ప్రభువు నెరవేర్చారు. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించారు. ఈ విషయాలు గమనించుకొని చిన్న విషయాలు కూడా తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాన్ని అలాగ కాపాడుకోవాలి. కొంతమంది ఎంత జాగ్రత్త పడినా వినకుండా ఆ భార్య మాటే వింటారు. అలా విన్ని మంచిదే, భార్య మాట వినాలి, భర్త భార్య మాట వినాలి, భార్య భర్త మాట వినాలి. అలా మరి కని పెంచి పెద్ద చేసి నీకు భర్తను ఎవరిచ్చారు? ఆ తల్లిదండ్రులే. ఏంటండి, నీకు భార్యను ఎవరిచ్చారు? ఆ తల్లిదండ్రులే. ఇద్దరిని రెండు పక్కల ప్రేమిస్తే ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది. క్రైస్తవులైన మీరు ఈ విధంగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది అత్తలు ఉంటారు, నేను కొడుకును కన్నాను, నువ్వు నా కోళ్ళు కాబట్టి నా కాలు పట్టుకో అంటారు. అది తప్పు. ఏంటండి, నా కాలు పట్టుకొని బానిసల కింద చూద్దామని అనుకున్నటువంటి అత్తలు కూడా ఉన్నారు. అది చాలా తప్పు. అలా ఉండకూడదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తికి మనకు ఎంత కుటుంబం ఉన్నా లేకపోయినా, ఒంటరిగా లేకపోయినా ఒక్క మాట ఆయన చెప్తున్నాడు. ఏమని? నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువును. నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువును. ఈ మాటలు జాగ్రత్తగా గ్రహించుకోవడం నేర్చుకొని జీవించడం నేర్చుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడును నాయన గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి. సహాయం చేయండి. మార్పు చెందిన దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు, మమ్మల్ని చూస్తున్న దేవుడు, ఈ మాటలు చెప్తున్న నన్ను నా బిడ్డని చూస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు. మేము ఏ విధంగా జీవిస్తున్నామో మీకే తెలుసు తండ్రి, నీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డలు కూడా నాయన ఆ విధమైన జీవితాలు ఇవ్వండి. మీతో సహవాసం ఇవ్వండి తండ్రి. మీతో సహవాసం చెడగొట్టుకోకుండా సహాయం చేయండి. పాపం చేస్తే నీతో స్నేహం ఉండదు ప్రభా. కాబట్టి నీ స్నేహం నాయన మాకు కావాలి, దయచేయండి. ఏ బిడ్డ కూడా అలాగ ఉండకుండా మంచిగా, న్యాయంగా, నీతిగా, యథార్థంగా ఇక్కడున్న బిడ్డలు అందరూ ఉండేలా చేయండి. వారిని కాపాడండి, భద్రపరచండి. వారి కుటుంబాలు, భార్యలు, భర్తల్ని, తల్లిదండ్రులు, బిడ్డలు అందరినీ కాపాడి భద్రపరచండి నాయన. నీ మహిమార్థమై భద్రపరచండి, సహాయం చేయండి.
తండ్రి మీకు వందనాలు. వాక్యాన్ని నెరవేర్చుకొని బిడ్డలుగా చేయండి, మీరు మహిమ పొందండి, మమ్మల్ని వారిని కూడా కాపాడండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.